మీ గురించి ఎవరైనా ఏదైనా స్పై చేస్తున్నారా? మీ గురించి గమనిస్తున్నారా? మీ గురించి జెలస్ ఫీల్ అవుతున్నారా? అంటే మీ ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మీ ఎదుగుదలని ఓర్చుకోలేకుండా ఉన్నారా? ఏ విధంగా ఉన్నారు? ఏంటి వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి మీ మీద? మీ మీద వాళ్ళకి నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయా? లేకపోతే పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా? మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూ ఉండి, మీ గురించి ఆలోచిస్తూ, మీరేం చేస్తున్నారు అని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారా? ఏ విధంగా ఉన్నారు చూద్దాము ఈరోజు రీడింగ్‌లో. అంటే ఉంటారు కదా, కొంతమంది ఉంటారు మన ఆఫీస్‌లో కావచ్చు, మనం పనిచేసే చోట కావచ్చు, లేకపోతే రిలేటివ్స్‌లోనే ఉండొచ్చు, మనకు దగ్గరగా ఉండేవాళ్ళు మనల్ని గమనిస్తూ ఉండొచ్చు. వీళ్ళెందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు? వీళ్ళకెందుకు ఇంత మంచి జాబ్ ఉంది? లేకపోతే వీళ్ళెందుకు ఇంత బాగా మంచిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు, బాగుంది వీళ్ళకి అని మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల గురించి, మన పిల్లల గురించి, మన ఇంట్లో మన సంపద గురించి, మన ఎక్కువగా అంటే నైబర్స్ కావచ్చు, ఎక్కువగా రిలేటివ్స్, కొలీగ్స్ అట్లా ఉండొచ్చు. సో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ మీద? వాళ్ళ ఎనర్జీస్ ఏంటి మీ మీద అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. మీరు మొదటిసారి చూస్తుంటే తప్పకుండా ఈ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోవాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు సపరేట్గా మెసేజ్ పెట్టండి. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీ మీద ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాము. ఫోర్ ఆఫ్ వాండ్స్. సో 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. మీ మీద ఎనర్జీస్ ఇక్కడ ఏమనిపిస్తుందంటే పాజిటివ్గా, అంటే అంత పెద్ద నెగిటివిటీ లేదు మీ మీద. జాబ్లో ఉండేవాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారు, మీలాగా మంచి టాప్ పొజిషన్కి రావాలి, మీలాగా మంచిగా హార్డ్ వర్క్ చేయాలి, డెడికేషన్తో వర్క్ చేయాలి, పంక్చువాలిటీగా ఉండాలి, బాగా జాబ్ కావచ్చు, బిజినెస్లో మీ మీ మాదిరి ఏవైనా ట్రిక్స్ ప్లే చేయాలి, మీలాగా ప్రాపర్టీ ప్రాఫిట్స్ ఏ విధంగా తెచ్చుకుంటున్నారు, ఏ విధంగా వస్తోంది బిజినెస్లో, మీ ట్రిక్స్ ఏంటి, మీ టిప్స్ ఏంటి అనేసి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కువగా ఇక్కడ ఫస్ట్ మెసేజ్లో ఎక్కువగా మీ ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు, మీ బిజినెస్లో ఉండేవాళ్ళు కావచ్చు, మీ బిజినెస్ని చూస్తూ ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఏ విధంగా నెట్టుకొని వస్తున్నారు, అంటే ఏ విధంగా మీరు హ్యాండిల్ చేస్తున్నారు, ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, ఆ ట్రిక్స్ ఏంటి, మీకు వచ్చే ఆ ప్రాఫిట్స్కి ఏంటి, అంటే మీరు ఎలా చేస్తున్నారు, మీ గురించి తెలుసుకోవాలి, మీరు చేసే పనులు, మీరు వేసే ప్లానింగ్స్ అవి తెలుసుకోవాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అని ఎదురు చూడడం కూడా కాదు, వాళ్ళు తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో మీ గురించి వాళ్ళకి ఎక్కువగా అన్ని విషయాల్లోనూ ఎక్కువగా స్పై చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి 60% పాజిటివిటీ ఉంది, 40% నెగిటివిటీ ఉంది, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, 60% పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మీ మీద. ఒక్కొక్కసారి వాళ్ళు లో అయినప్పుడు మీ మీద ఇంకా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఇప్పుడు కొంచెము 60% దాకా పాజిటివ్ ఎనర్జీసే ఉన్నాయి మీ మీద. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా సంపాదిస్తున్నారు, ఏ విధంగా మీరు ఇలా ఉన్నారు అనేసి కనుక్కోవాలి అనేసి వాళ్ళు ఎక్కువగా ఉత్సాహపడుతున్నారు. సో అట్లా అనుకుంటూ ఉన్నారు. సెకండ్ మెసేజ్ చూద్దాం. ద లవర్స్. సో మీ గురించి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు కావచ్చు, రిలేషన్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఏమనుకుంటున్నారు, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఏం ఆలోచిస్తున్నారు నా గురించి అంటే, ఒకవేళ దూరంగా ఉన్నారు మీరు, వాళ్ళకి మీ 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 పర్సన్కి మీరు దూరంగా ఉండొచ్చు, లేకపోతే మీకు మీ పర్సన్ దూరంగా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలంటే ఎట్లా, నా గురించి ఏం ఆలోచించడం లేదా, నేనంటే ఇష్టం ఉందా లేదా, లేకపోతే నన్ను గురించి ఆలోచిస్తున్నాడా, లేకపోతే నన్ను గురించి ఆలోచిస్తోందా, ఏ విధంగా ఉంది, నేను ఒకవేళ వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుంది, లేకపోతే ప్రపోజ్ చేయాలా అని కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఇష్టం ఉండేవాళ్ళు, మీ మీద ఇష్టం ఉండేవాళ్ళు
మీకు ప్రపోజ్ చేయాలని. ఇది కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో కొంతమందికి అయితే వచ్చి మీతో మాట్లాడాలి, మీతో డేట్‌కి వెళ్ళాలి, లేకపోతే మీతో మీకు ప్రపోజ్ చేయాలి, లేకపోతే మీతో షేర్ చేసుకోవాలి తన థాట్స్‌ని, తన ఫీలింగ్స్‌ని. మీతో మాట్లాడాలి, మొదట మీతో మాట్లాడాలి, మీతో పరిచయం పెంచుకోవాలి. ఈ విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మీ మీద పాజిటివ్ ఎనర్జీనే ఉంది ఇక్కడ కూడా. అంటే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే మీరు తన లైఫ్‌లోకి వస్తే బావుంటుంది, లేకపోతే కొన్నాళ్ళు మీతో జర్నీ చేస్తే బావుంటుంది, మీతో కొంచెం పరిచయం పెంచుకొని మంచిగా మాట్లాడితే బావుంటుంది, మీరు ఎలాంటి వారు అనేది అంటే మీ గురించి స్పై చేస్తున్నారు. అంటే ఎక్కడికెక్కడికి వెళ్తారు మీరు, మీతో మీకు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు ఎక్కడికెక్కడికి ట్రిప్స్‌కి వెళ్తారు, టూర్స్‌కి గానీ, ట్రిప్స్‌కి కానీ ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఆఫీస్ అయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. మీతో మాట్లాడాలని చూస్తున్నారు. సో, మీరంటే చాలా ఇష్టం ఉండి కొంతమంది ఉండొచ్చు. మీరంటే చాలా ఇష్టం ఉండి అనుకునే వాళ్ళు ఉన్నారు. మీతో మాట్లాడాలి, మీతో పరిచయం పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందిక్కడ. సో, అంటే మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తుండే వాళ్ళు ఉన్నారు. సో, మీ మనస్తత్వం ఏంటి? మీరెలాంటి వారు? మీకు కోపం ఉందా? లేకపోతే మీకు ఆహ్, హ్మ్, మీతో స్నేహం చేయొచ్చా? మీ పర్సనాలిటీ ఏంటి? మీ క్యారెక్టర్ ఏంటి? మీకు స్మోకింగ్ ఉందా? లేకపోతే లేడీస్ అయితే మీరు ఎలాంటి వారు? మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటివి కూడా మీ గురించి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఉన్నారు. సో, మీ గురించి స్పై చేస్తున్నారిక్కడ. స్పై చేసి మీ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే పాజిటివ్ ఎనర్జీస్‌గా ఉన్నాయి. ఒక్కొక్కసారి నెగెటివ్ ఎనర్జీస్ అంటే 50, 50 ఉన్నాయిక్కడ. 50, 50, 50 పాజిటివ్, 50 నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మీ మీద. సో, ఆ విధంగా మీ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటూ ఉంటారు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థాట్స్ అనేవి ఉంటాయి. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థాట్స్ అనేవి ఉంటాయి. కింగ్ ఆఫ్ పెంటకల్స్. సో, మీ మీద ఆలోచిస్తున్నారు. ఏమంటే మీరు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. బిజినెస్‌లో కావచ్చు, జాబ్‌లో కావచ్చు. ఇంత డబ్బు సంపాదిస్తా ఉన్నాడు. లేకపోతే ఇంత డబ్బు సంపాదిస్తుంది. ఏం చేస్తుంది ఆ డబ్బు? ఏం చేస్తాడు? సో, ఒక నంబర్ 1 లాగా డబ్బులు అన్నిట్లోనూ పొజిషన్‌లోనూ మంచిగా కింగ్ లాగా ఉన్నాడు. మంచి ఇల్లు కట్టుకున్నారు. మంచి పొజిషన్‌లో ఉన్నారు. వీళ్ళకి సమస్యలేమి ఉండవా? వీళ్ళు ఇలాగే ఆనందంగా ఉంటారా? ఏ సమస్యలు ఉండవా వీళ్ళకి? వీళ్ళు ఏం చేస్తారు? అంత డబ్బు రావడానికి వీళ్ళేం చేస్తారు? ఒకవేళ వచ్చిన డబ్బు ఏం చేస్తారు? ఎక్కడ ఎత్తి పెడుతున్నారు? వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారా? లేకపోతే వీళ్ళతో పరిచయం చేసుకుంటే నాకు గూడా కొంచెం డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మేము కూడా అడిగే అవకాశం ఉంటుంది గదా! ఫ్రెండ్‌షిప్ చేసినామంటే వీళ్ళు మనకు యూజ్ అవుతారు. వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసుకుంటే మనకు మంచిగా యూజ్ అయ్యేసి మనకు కూడా కొంత డబ్బిస్తారు. లేకపోతే ఏదైనా హెల్ప్ ఉంటారు. లేకపోతే ఏదన్నా మనకు అడిగిండే దానికి సహాయంగా ఉంటారు. ఏదైనా అవసరానికి పనికొస్తారు వీళ్ళు. వీళ్ళతో మనం మంచిగా ఉండాలి. వీళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు కాబట్టి వీళ్ళతో మనం మంచిగా ఉండి మన పని గడుపుకోవాలి. సో, వీళ్ళ దగ్గరగా మనం ఉండి వీళ్ళతో మాట్లాడాలి. వీళ్ళ పరిచయం పెంచుకోవాలి. వీళ్ళు ఏది చేపట్టినా గూడా బంగారం అవుతుంది. అంటే వాళ్ళు పట్టుకుంటే బంగారం అన్నట్టు వీళ్ళ లైఫ్‌లో ఇంత చాలా బాగా జరుగుతోంది. సో, వీళ్ళు ఏం చేస్తున్నారు? అంత బాగా డబ్బులు రావడానికి వీళ్ళేం చేస్తున్నారు? లేకపోతే ఇంత బాగా ఆనందంగా, సంతోషంగా ఉండడానికి వీళ్ళేం చేస్తున్నారు? సో, ఇలాంటివన్నీ ఆలోచనలు మీ మీద ఉన్నాయండి. ఇవి దాదాపు నెగెటివ్ ఆలోచనలే. అంటే మీ దగ్గరకొచ్చి మీ రహస్యాలను తెలుసుకోవాలని, మీ గుట్టు తెలుసుకోవాలని, మీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారు. కొంచెం ఇవి నెగెటివ్ క్యారెక్టర్సే, నెగెటివ్ ఎనర్జీసే ఇవి. సో, ఎప్పటికైనా మీకు ప్రమాదమే. అంటే ఎట్లాంటి వాళ్ళని మనం చేరదీస్తామనుకోండి, ఎప్పటికైనా మనకు ప్రమాదమే. ఎందుకంటే మన గుట్టు, మన రహస్యం అంతా బట్టబయలు చేస్తారు. ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తారు. ఎవరికైనా షేర్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మన దగ్గరకొచ్చినారంటే అంటే మీరు ఇప్పుడు ఒక కింగ్ పొజిషన్ లాగా ఉన్నారు. అంటే మంచిగా డబ్బులు సంపాదిస్తూ ఒక స్టేజ్‌లో ఉన్నారు. మంచిగా ఉన్నారు. హైలో ఉన్నారు. సో, మీ దగ్గరికి మంచిగా మాట్లాడుతూ, మంచిగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ, మీ గురించి అన్నీ తెలుసుకొనేసి, మీ సీక్రెట్స్ అన్నీ బయట వాళ్ళకి చెప్తే గూడా చాలా కష్టమైపోతుంది. సో, అలాంటి థింకింగ్‌లో ఉన్నారు. ఎందుకంటే మీరిక్కడ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్. సో, కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఏదైనా గూడా
ఒక రాజులాగా ఒక పొజిషన్‌లో పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా కోర్టు సమస్యలున్నా కూడా మీరు పరిష్కరించగల శక్తి ఉంటుంది. అంత టాప్ లెవెల్‌లో ఉంటారు. కోర్టు ద్వారా వచ్చిండే సమస్యలను కోర్టు ఏదైనా లీగల్స్ ఇష్యూస్ కావచ్చు, లీగల్ పరంగా ఆస్తి పరంగా సమస్యలు కావచ్చు. ఇట్లాంటివి కూడా కొన్ని కొన్ని సంభవిస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు కూడా మిమ్మల్ని యూజ్ చేసుకొని మీ ద్వారా డబ్బులు సంపాదించాలి. మీ పలుకుబడితో బాగా ముందుకు వెళ్ళాలి అని కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో, అలాంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు అనేసి ఇక్కడ చూపిస్తుంది. అంటే మీరు మంచి టాప్ లెవెల్‌లో ఉన్నారు. కానీ మిమ్మల్ని యూజ్ చేసుకొని, మిమ్మల్ని బాగా యూజ్ చేసుకొని, మీ డబ్బు వాడుకొని, మీతో అంటే ఎట్లా చేస్తారంటే మనకు మంచిగా ఉంటారు. వెనకాల గోతులు తవ్వుతారు. మనల్ని ముంచేస్తారు. సో, ఎలాంటి వాళ్ళతో అయినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ముఖస్తుతి చేసే వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అంటే మీ ముందర అతిగా పొగుడుతా ఉంటారు. అబ్బా! మీరెంత ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, నువ్వు రంభవి, ఊర్వశివి, తిలోత్తమవి ఈ విధంగా పొగుడుతూ ఎంత బావుంది. నువ్వు ఏ డ్రెస్ ఏసుకున్నా బావున్నావు. లేకపోతే నువ్వు ఏ పని చేసినా కూడా సూపర్‌గా ఉంటుంది. ఇలా ముఖస్తుతి అంటారు వీటిని. ఇది ఎక్కువగా వీళ్ళు పొగుడుతున్నారు అనంటే అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఏదో దురాలోచనతో ఉన్నారు. మన మీద ఏదో రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు అని మీరు తప్పకుండా గ్రహించాలి. సో, ఆ విధంగా కొంతమంది మీ మీద కన్నేసి ఉంచినారు. మిమ్మల్ని ఇంతగా స్పై చేస్తున్నారు. అది కూడా మీరు గమనించుకోవాలి. సో, ఎలాంటి వారు ఎలా మన మీద నెగెటివ్ ఎనర్జీస్‌ని స్ప్రెడ్ చేస్తారు, ఏ విధంగా మనకు చెడు చేస్తారు అనేది కూడా మనము తెలుసుకొనుండాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి వారు అనేది కూడా తెలుసుకొనుండాలి మనం. సో, ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ కప్స్ రిలేషన్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఎవరైనా మీకు ఒక అంటే ఒక చిన్న బాబు గాని, పాప గాని ఒకవేళ మీ లైఫ్‌లోకి ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ఉంటే మీ లైఫ్‌లోకి వచ్చే సూచన ఉంటుంది. అంటే మ్యారేజ్ అయ్యి చాలా రోజులు అయ్యుంటుంది. వెయిట్ చేస్తుంటారు పిల్లల కోసం. పిల్లలు వచ్చే అవకాశం ఉంది. ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు మీరు. చాలా ఎమోషనల్ పర్సన్ మీరు. ఏదైనా జరిగిందంటే అస్సలు తట్టుకోలేరు. సెన్సిటివ్‌గా ఉంటారు. చిన్న పిల్లలు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అరే! ఎప్పుడొస్తారు నా లైఫ్‌లోకి? ఎప్పుడు మేము హ్యాపీగా ఉంటాం అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా! అట్లా మీరు ఆలోచిస్తూ ఉంటే అలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే మీ గురించి అంటే మీకు ఇట్లా పిల్లలు లేరు. మీకు ఆస్తి బాగుంది. లేకపోతే వాళ్ళ పిల్లల్ని మీకు దత్తత ఇవ్వడం అని అనుకోవడము, మీతో సంప్రదింపులు చేయడానికి రావడము, లేకపోతే పిల్లలను తీసుకొనొచ్చి మీ దగ్గరికి మాట్లాడించడము, మీతో రిలేషన్ పెంచుకోవాలని చూడడము, లేకపోతే ఎక్కువగా బంధువులనేసేసి ఇంటికొచ్చి చిన్న పిల్లల్ని అందరిని తీసుకొనొచ్చి ఇంటికొచ్చి ఒక వారం రోజులు, 10 రోజులు మీ ఇంట్లో ఉండేసి, తినేసేసి వెళ్ళిపోవడము. ఇలాంటివి కూడా జరగొచ్చు. అంటే మీకు ఏమి హెల్ప్ ఉండదు వాళ్ళేమి హెల్ప్ ఉండరు. కానీ మీ ఇంటికి మాత్రం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీతో హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. కానీ మీకు ఒక్క చిన్నదానికి కూడా హెల్ప్ ఉండరు. ఒక చిన్న మాట సహాయం కూడా ఉండరు వాళ్ళు. ఊరికే పైకి మాత్రం మంచిగా మాట్లాడతారు కానీ వాళ్ళ నుంచి ఏ సహాయం ఉండదు. సో, అంటే ఎట్లుంటుందంటే ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తారు. అరే! నాకు ఇట్లా చిన్న పిల్లలున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. మేము చేసుకునేదానికి కష్టంగా ఉంది. ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొనేసి మేము ఎక్కడికైనా వీళ్ళకి ఫీజులు కట్టాలన్నా, వీళ్ళకు చదివించాలన్నా, బట్టలు కుట్టించాలన్నా చాలా కష్టంగా ఉంది అని పిల్లల్ని అడ్డు పెట్టుకొనేసి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికని మీ దగ్గర కొన్ని మాటలు మాట్లాడతారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వచ్చి మీ దగ్గర చెప్పడము. అంటే లోపల మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు. అరే! వీళ్ళకింత మంచి వైభోగమా? వీళ్ళకింత మంచి సౌకర్యాలా? ఇంత మంచిగా ఉన్నారా? సో, వీళ్ళకి ఇలా ఇంత జరగకూడదు అని మనసులో కుళ్ళుకుంటూ ఉంటారు. పైకి మాత్రం మంచిగా వచ్చి మీ దగ్గర మాట్లాడతారు. అలాంటి సిట్యుయేషన్ కూడా మీకు రాబోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో, దాదాపు మీకు నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఒకటో రెండో పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీసే మీ మీద ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరేం చేయాలి అంటే మీరు ఈ నెగెటివ్ ఎనర్జీస్ పోవడానికి అమావాస్య రోజు, పున్నమి రోజు ఇంటికి తర్వాత మీ ఇంట్లో ఉండే వాళ్ళకి దిష్టి తీసేసుకోవాలి. పెద్దవాళ్ళతో దిష్టి తీయించేసేయాలి. అలాగే ఇంటి ముందర పైన ఇంటికి ఎదురుగా మెయిన్ గేట్‌కి ఎదురుగా బూడిద గుమ్మడికాయని బాగా పూజ చేసి, దృష్టి తీపిచ్చి పూజ చేసేసి దేవుడికి పూజ చేసి దాన్ని పసుపు కుంకుమతో పూజ చేసి
ఆ బూడిద గుమ్మడికాయని ఇంటికి ఎదురుగా గుమ్మానికి కట్టుకుంటే కూడా ఏ దుష్ట శక్తులు, దుష్ట ఎనర్జీస్ అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే 2 నిమ్మకాయలు కట్ చేసేసి దానికి కుంకుమ పూసేసి ఆ గేట్ అంటే ఇంటి ముందర గుమ్మానికి ఆ సైడు ఈ సైడు పెట్టేసేసి అక్కడ దీపం వెలిగించి పెట్టినా కూడా రోజు నైట్ టైము, ఈవినింగ్ టైము దీపం వెలిగించి పెడితే అక్కడ గుమ్మం దగ్గర చాలా మంచిది. అంటే 2 చోట్ల నిమ్మకాయలు పెట్టిన చోట దీపాలు కూడా పెట్టేసేయాలి. పెడితే ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఎటువంటి నెగెటివ్ థాట్స్ మీకు రాకుండా ఉంటాయి. నెగెటివ్ పీపుల్ రాకుండా ఉంటారు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా మీకు అవి తగలకుండా ఉంటాయి. సో మీకు నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువగా చూపిస్తున్నాయి. అంటే మిమ్మల్ని ఎక్కువగా అనుకునే వాళ్ళు, అంటే మీకు బాగుంది, మీకు అంత సంపద బాగుంది, మీరు బాగున్నారు, అట్రాక్టివ్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, అన్నిట్లోనూ టాప్లో ఉన్నారు, ఈ విధంగా అనుకుంటూ మిమ్మల్ని బాధ పెట్టేదానికి, అంటే లోపల మిమ్మల్ని శపిస్తూ ఉంటారు, పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీకు చుట్టూ ఉన్నారు అని ఇక్కడ చూపిస్తోంది. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు పాటించి ఇవి చేసుకోండి. తప్పకుండా మీకు చాలా మంచి జరుగుతుంది. ఒక నిమ్మకాయని కట్ చేసేస్తే 2 ముక్కలు అవుతాయి కదా, రెండిటికి కుంకుమ పట్టించేసేయండి. ఆ నిమ్మకాయ కట్ చేసిన ప్లేస్లో, కట్ చేసిన దానికి ఎర్రగా కుంకుమ పట్టించేసేసి అవి గుమ్మానికి ఆ సైడ్ ఈ సైడ్ పెట్టేసి దీపాలు పెట్టేయండి, 2 దీపాలు. సో ఇంకా ఎందుకంటే కొంతమందికి అర్థం కాదు ఏ విధంగా ఎట్లాగా అని అడుగుతూ ఉంటారు, అందుకని చెప్తున్నాను మళ్ళీ ఇంకొకసారి. సో ఆ విధంగా చేసుకోండి, ఓకేనా. సో ఈ ఎనర్జీస్ని మీరు రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అఫర్మ్ చేయాల్సింది ఏంటి మీరు అని అంటే, మా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోయాయి, మా మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ నరదృష్టి అంతా కూడా వెళ్ళిపోయింది, మేము హ్యాపీగా ఉన్నాము, మా మీద ఉండే నరదృష్టి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోయాయి, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అనేసి. అలాగే ఈ వీడియోకి మీరు అఫర్మ్ చేయాల్సిన ఏంజల్ నెంబర్స్ ఏంటి అని అంటే 77788 77788 అని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఈ ఏంజల్ నెంబర్స్ని క్లెయిమ్ చేసి కమెంట్స్లో కూడా పెట్టండి, ఓకేనా. థ్యాంక్ యూ.